క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీలోనికి మరొకసారి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా స్వాగతిస్తున్నాను, హార్దిక స్వాగతం పలుకుతున్నాను. భార్యాభర్తల మధ్యలో బంధం బలపడడానికి కొన్ని విషయాలు అని ఇప్పటికి 4 భాగాలుగా 6 విషయాలు చూసాం. ఈరోజు 5వ భాగం, 7వ విషయం అనుకోండి. దీన్ని ఏంటి 7వ విషయం అంటే, తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 14వ వచనంలో చాలా విషయాలు చెప్తూ పౌలు అంటాడు, అందరి ఎడల దీర్ఘశాంతం కలిగిన వారై ఉండుడి అని చెప్తున్నాడు. నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను, భార్యాభర్తలుగా మీ ఇద్దరి మధ్యలో ఎంత దీర్ఘశాంతం ఉంటుంది, ఎంత సహనం ఉంటుంది, ఎంత పేషెన్స్ ఉంటుంది అనేది నా ప్రశ్న. చాలా కష్టంగా ఉందండి. ఒకరికొకరికి ఓపిక లేదు, సహనం లేదు. భార్యే కదా ఒక మాట అంటే, భర్తే కదా ఒక మాట అంటే అస్సలు వెంటనే ఏమాత్రం సహించలేకపోతున్నారు. పేషెన్స్ లేదు, దీర్ఘశాంతం లేదు. ఇంకెక్కడి నుంచి బంధం బలపడితే చెప్పండి. నేను మళ్ళీ చెప్తున్నాను, భార్యాభర్తలు అనే ఇద్దరు కూడా ఇంపర్ఫెక్ట్, పరిపూర్ణులు కాదండి, అపరిపూర్ణులే. కాబట్టి బలహీనతలు ఉంటాయి. కాబట్టి కొన్నిటిని ఓర్చుకోవాల్సి వస్తుంది, కొన్నిటిని సహించాల్సి వస్తుంది, కొన్నిటిని భరించాల్సి వస్తుంది. మరి ఏం చేద్దాం చెప్పండి, లేకుంటే బంధం బలంగా ఉండదు. కాబట్టి మీ భార్యాభర్తల మధ్యలో మీ బంధం ఎలా ఉందో మీరు ప్రశ్నించుకోండి. రెండవదిగా, అంటే 7వదిగా ఇంకొక విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. 7వ విషయం ఏంటంటే, భార్యాభర్తల మధ్యలో ప్రతీకారం అనే ఆలోచన ఉండకూడదు, ప్రతీకారం తీర్చుకోవాలన్న దృక్పథం ఉండకూడదు. ఇదే కంటిన్యూషన్ తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 15లోను, రోమపత్రిక 12:17లోను. ఎవ్వరికి ప్రతీకారం తీర్చుకోవద్దు, పగ తీర్చుకోవద్దు. ఎప్పుడైనా ఒక భర్త ఒక మాట అంటే మళ్ళీ ఎప్పుడు రివర్స్ కొడదామా, భార్య ఒక మాట అంటే ఎప్పుడు రివర్స్ కొడదామా, ఇదేదో రివెంజ్ లాగా ఇద్దరు శత్రువులుండి ఎక్కడ దొరికితే అక్కడ షూట్ చేసేటట్టుగా ప్రవర్తించొద్దు. కాబట్టి 2 పాటించండి. సహించాలి, పేషెన్స్ ఉండాలి, దీర్ఘశాంతం ఉండాలి. రెండవది, ప్రతీకారం ఉండొద్దు, పగ తీర్చుకోవద్దు. ఈ 2 పాటిస్తే మీ బంధం బలంగా ఉంటుంది. ఆలోచించుకోండి, మీరు అలా ఉంటున్నారా లేదా, సరి చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించిన